హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాక్స్ విత్ వైషు వాళ్ళ ఛానల్. ఈరోజు మనము చిన్నగా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు లేదంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం కదా. అలాంటప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము మిరపకాయ బజ్జీ మరియు వంకాయ బజ్జీ, ఆనియన్ పకోడా లాంటివి అయితే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే వీటి ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మిరపకాయ బజ్జీ ప్రిపరేషన్ అయితే చూద్దాము. దీనికోసం నేనైతే ఒక 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసాను. కొంచెం పెద్ద స్పూన్తో కారం వేసాను. ఇందులోనే ఒక కప్పు రైస్ ఫ్లోర్ వేసుకుందాము. బియ్యం పిండిని అయితే వేసుకుందాము. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం కరకరలాడుతాయి మిర్చి బజ్జీ అనేది, మరీ మెత్తగా రాకుండా. సో ఇలా అన్నీ వేసేసుకొని వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి వాటర్ అనేవి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, పలచగా అయిపోతుందండి పిండి. సో చూసుకుంటూ వేసుకోవాలన్నమాట, తక్కువ తక్కువ. ఆ తర్వాత వంకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వాటికి కారము ఉప్పు కలిపి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. కారము ఉప్పు సరిగ్గా కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిర్చిని అయితే నా దగ్గర అయితే పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను హాఫ్ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇందులో మనము సాల్ట్ పెట్టుకోవాలి. మధ్యలో చీల్చుతాం కదా, చీల్చినప్పుడు సాల్ట్ పెట్టేసుకోవాలండి. మనకు కారం ఎక్కువ అనిపిస్తే మన వేలికి అలా కవరు పెట్టేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా ఫింగర్తో అయినా పెట్టేసేయచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి ఇక్కడ మిర్చిలో ఎలా సాల్ట్ పెడుతున్నానో. ఆ తర్వాత మనం ఇందాక శనగపిండి కలుపుకున్నాం కదా, అందులోనే ఇంకొంచెం కొంచెం లైట్గా సోడా వేసుకోవాలండి. సోడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ పిండి మనకు వంకాయ బజ్జీలకు మరియు మిర్చి కూడా సరిపోతాయి. రెండింటికి ఒకేసారి కలిపేసి పెట్టుకోవచ్చు అన్నమాట. మనము అంటే 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ చేసుకోవచ్చు ఒకసారి ఈ పిండిని కలపడం వల్ల. ఆ తర్వాత ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుందాము. ఇంకా నెక్స్ట్ ఆనియన్ పకోడా కోసం అయితే మనము ఒక చిన్నవైతే ఒక 10 వరకు, మామూలుగా పెద్దవి అయితే ఒక 5 ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే కారము ఉప్పు తగినంత, అంటే మనం కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోవాలి, లేదు అనుకుంటే మామూలుగా వేసుకోవాలండి. ఇలా కారము ఉప్పు వేసుకొని ఆనియన్స్కి బాగా పట్టించుకోవాలి. సో ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో అప్పుడు మనము శనగపిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, శనగపిండి వేస్తున్నాను. ఆ తర్వాత బియ్యపిండిని కూడా వేసుకుంటే కొంచెం కరకరలాడతాయి కాబట్టి బియ్యపిండిని కూడా వేసి కలుపుతున్నాను. సో వాటర్ అయితే చూడండి, వాటర్ చాలా తక్కువగా వేసుకోవాలి ఆనియన్ పకోడాలో, లేదంటే ఇలా జారిపోతుంది మరియు ఎక్కువ ముద్దలుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని కొంచెం వాటర్ జస్ట్ అలా డ్రాప్స్ వేసుకోవాలి అంతే. ఇక్కడ చూడండి వంకాయ పీసెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి వంకాయ పీసెస్ని ఇలా ముంచుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు మన వంకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఆ తర్వాత మిర్చి వేసుకుందాము. ఇంతకుముందు అయితే మనము చీల్చి పెట్టుకున్నాం కదా, వాటిని మెల్లగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనము మిర్చి ఫ్రై చేసేటప్పుడు కొంచెం మధ్యలో వేలు ఇట్లా పట్టుకొని వేసుకుంటూ ఉండాలి. అంటే మధ్యలో పిండి అనేది ఎక్కువగా పట్టుకోకుండా చూసుకోవాలి. కొంచెం ఇలా వెడల్పు అని అలా అలా చూడండి, అలా మధ్యలో వేలు పెట్టేసి పిండి అంటించి ప్యాన్లో వేయాలన్నమాట. సో ఈ విధంగా వేసుకుంటే బాగా వస్తాయి. మధ్యలో సాల్ట్ వేసాం కదా, అసలు కారము ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత మిర్చి తర్వాత అదే ప్యాన్లో ఆనియన్ పకోడా కూడా వేసేసుకుందాము.
చూడండి ఆనియన్ ఈ పిండి అయితే ఇలా అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి ముద్దలాగా వేసుకుంటే ఇలా ముద్దలాగా వచ్చి ఆనియన్ క్రిస్పీగా ఉండదన్నమాట. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఈ విధంగా మనము 3 రకాల స్నాక్స్ అయితే ఈజీగా ఒకేసారి ప్రిపేర్ చేసుకోగలిగాం కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.